మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు కస్టర్డ్ పౌడర్ బాదంతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. బాదంని ఒక 4-5 గంటలు నానబెట్టి ఇలా తట్టి పై స్కిన్ తీసేస్తే ఇలా ఉంటుంది. దీన్ని గ్రైండర్లో వేసి పేస్ట్లా చేద్దాం. ఇలా వచ్చిన పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ పై చిన్న బౌల్ పెట్టుకొని దానిలో 1/2 లీటర్ పాలు పోసి బాయిల్ చేద్దాం. 500 గ్రాముల మిల్క్ వేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేస్తే 300 గ్రాముల వరకు మరిగించి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కొద్దిగా పాలు పోసి కలుపుదాం. ఇది బాగా కలవాలి, ఉండలు లేకుండా. ఇలా కలిపి దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ పై పాలు బాగా మరిగాయి కాబట్టి దీనిలో ముందుగా చేసుకున్న బాదం పేస్ట్ వేసి ఒకసారి కలిపి పాలతో కలిపిన కస్టర్డ్ పౌడర్ని కూడా వేసి మరొక 5 నిమిషాలు మరిగించుకుందాం. ఇప్పుడు దీనిలో మన స్వీట్కి సరిపడా పంచదార వేసి ఒక 10 నిమిషాలు దగ్గర అయ్యేంత వరకు మరిగించుకుందాం. ఇలా చిక్కగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెడదాం చల్లారేంత వరకు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో కట్ చేసిన మామిడి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇది అలా మిక్సీ చేయగా మామిడికాయ పేస్టు. ఇప్పుడు దీనిలో కొద్దిగా పాలు కూడా పోసి మరొకసారి గ్రైండ్ చేద్దాం. ఇది అలా చేయగా వచ్చిన పాలు మామిడి పేస్ట్ కలిసిన మిశ్రమం. దీన్ని కూడా కాచి చల్లార్చిన పాలలో వేసి కలుపుదాం. ఇవన్నీ మనం ముందుగా కాచి పక్కన పెట్టిన పాలలో కలిపి బాగా కలిసిన తర్వాత కుల్ఫీ మౌల్డ్స్ అంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తీసుకొని దానిలో వాటి నిండా వేసి ఈ మిశ్రమాన్ని వాటి నిండా వేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 10 నుంచి 12 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్రీమ్స్ తయారవుతాయి. ఇది 10 గంటలు అయిన తర్వాత ఇప్పుడు ఇలా రెడీ అయిన ఐస్ క్రీమ్స్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకో. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే బాదం కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.